అంటే మేమందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఇందిర, టెక్సీ, నేను, అమ్మ, నాన్నగారు అందరం కలిసి వెళ్ళాం. మాకు చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేసి మా కొరకు సంఘంతో ప్రార్థన చేయించారు. అలాగే ఆ స్థలంలో చక్కని మామిడి చెట్టు ఉంటే ఆ మామిడి ఫలాలు మాకు ఇచ్చి ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవుడు మీకు గర్భఫలం తెరుస్తాడు. ఆమెనని చెప్పండి. విశ్వాసంతో పలికారు. ఎంత పలికారు? విశ్వాసం. రజనీ కుమార్ గారు చాలా చక్కని చిన్నపిల్ల మనసు అండి, ప్రేమించే మనసు, చాలా చక్కగా అర్థం చేసుకునే మనసు. సిస్టర్ గారు చాలా చక్కని జాబ్ చేస్తూ దేవుని పరిచయలు వాడబడతా ఉన్నారు. మా కొరకు ఇద్దరు ప్రార్థన చేశారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది కదా, ఇందాక పూజ చెప్పింది కదా, మీరందరూ ప్రార్థించారు, సంఘాలు, సేవకులు ప్రార్థించారు. మీరందరూ చేసిన ప్రార్థనలే అసాధ్యాలను దేవుడు సాధ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు. ఫస్ట్ నేను చెప్పే కదండి, మేము దాని గురించి పట్టించుకోలేదు. చాలా ప్రయాణాలు చేస్తాం, విమాన ప్రయాణాలు చేస్తాం. అసలు చేయకూడదని చెప్తారు, ఒకళ్ళ గర్భం కలగాలంటే మెట్లు ఎక్కకూడదని చెప్తారు కదండి. అవేం మేము పాటించాలి, అవేం తెలియదు మాకు. అయితే ఆ మంత్ మళ్ళా పీరియడ్స్ రాకపోతే పూజ టెస్ట్ చేసుకున్నంటే నేను అంత ఆనందం ఎందుకు కాదనాలనే ఉద్దేశంతో సరే చెయ్యి. అంతకుముందు ఒకసారి చేసాం, మాకు నిరాశ ఎదురైంది. సరే కానీ అని చెప్తే టెస్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ దాని ఫోటోను మేడం గారికి వాట్సాప్ చేశాను నేను. వెంటనే ప్రార్థన చేసి చెప్పారు, బ్రదర్ కంగ్రాచులేషన్స్, చక్కని దేవుడు గర్భఫలాన్ని మీకు తెరిచాడు, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎక్కడికి వెళ్ళాలో, ట్రీట్మెంట్ చేసుకోవాలో ఆ డాక్టర్ గారితో మాట్లాడారు. చక్కగా నెల మేము వెళ్ళటం, చక్కగా మమ్మల్ని మాధవీలత గారు కూడా ఒక ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు. అన్ని విషయాల్లో ప్రభువే కృప చూపుతూ వచ్చారు. దేవుని స్తోత్రం కలుగున గాక. ఎక్కడో గుడివాడ, ఎక్కడో మనల్ని అందరినీ ఇక్కడ కలిపాడు. దేవుని స్తోత్రం కలుగున గాక. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగున గాక. నేను మళ్ళా చెప్తాను, ఒక స్తుతికరం కాదు, నాకు ఎవరి జీవితం పరిచయం అయినా ఒక కుటుంబంగా నేను భావిస్తాను. నేను వారి కొరకు ప్రార్థిస్తాను. వారు నా కొరకు చూపే ప్రేమకు నేను ఎప్పుడు రుణస్తుడిని. రజనీ కుమార్ గారు, సుధావాత్సల్య గారు, మరి బాబు, రతన్ ఒక కుటుంబంగా మమ్మల్ని ప్రేమిస్తారు. ఈ విధంగా పరిచయంలో కొరకు ముందుకు సాగుతున్నాం. ఈ సమయంలో మన సమయం చాలా అయింది కనుక వాత్సల్య గారు, సుధావాత్సల్య గారు కొన్ని మాటలు తెలియచేసి వారి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగించి